హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ కర్రీ చేయబోతున్నాం. ఫిష్ కర్రీ చేయబోటానికి ఫస్ట్ ఫిష్లో కళ్ళుప్పు, పసుపు, పెరుగు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. ఫిష్ స్మెల్ కొంచెం నీసు వాసన వచ్చింది కదండి, ఆ వాసన పోవటానికి ఫస్ట్ శుభ్రంగా ఆ మూడు వేసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత ఆ ఫిష్లో కొంచెం కళ్ళు ఉప్పు, ఒక గుప్పుడు కళ్ళుప్పు, కొంచెం పసుపు, మనకు సరిపడినంత పసుపు వేసుకోవాలండి. తరువాత కారము 2 టేబుల్ స్పూన్, కొంచెం పెద్ద టేబుల్ స్పూనే కాబట్టి మీరైతే 3 టేబుల్ స్పూన్ వేసేసుకోండి, చాలు సరిపోతుంది ఈ కారం. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే అందాజుగా చేత్తోనే వేసేసుకుంటాను. తర్వాత ఫిష్ మసాలా పౌడర్, ఇది డీమార్ట్లో తీసుకొచ్చామండి, ఎక్కడైనా దొరుకుతుంది, మార్కెట్లో కూడా 1 స్పూన్ సరిపోతుందండి. ఫిష్ మసాలా కూర బాగా టేస్ట్గా ఉండిద్దండి. తర్వాత ఆయిల్ నేను పెద్ద గరిటతోనే వేస్తున్నాను కాబట్టి మాకు సరిపడంత 3 గంటల ఆయిల్ వేసుకుంటున్నాను. 3 గరిటెల ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అలా కలిపి పెట్టుకున్నాక మనకి కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదండి. అంతలోకి చింతపండు పులుసు నానబెట్టేసేసుకున్నాను ఓ పక్కన. అట్లా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకోవాలి. అప్పుడు ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కారము, ఉప్పు, పసుపు అన్నీ పడతాయండి. ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కలిపి పెట్టేసేసుకున్న తర్వాత ఆనియన్స్ మిక్సీకి వేసి పెట్టుకున్నాను, కచ్చాపచ్చా ఆనియన్స్ అలా కచ్చాపచ్చా వేసి పెట్టుకున్న తర్వాత టమోటాలు చిన్న సైజువి 2 కట్ చేసి పెట్టుకొని, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత చింతపండు పులుసు అండి, 2 కేజీలు చేపల పులుసు కాబట్టి 2 కేజీలు చేపలు కాబట్టి 2 నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు నానబెట్టుకొని పులుసు దాంట్లో పోసేసుకోవాలండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు వెనకటి కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసుకొని చేసేసుకునేవాళ్ళు. అందువల్ల నేను మా అమ్మమ్మ చేసినట్టు ఈ చేపల పులుసు చేస్తున్నానండి. ఇట్లా పులుసు కూడా కలిపి పెట్టేసేసుకొని చేసుకుంటాను. ఎట్లయినా వెనకటి వాళ్ళు చేసే టేస్టే వేరండి. చేపల కూర ఇలా చేసి పెట్టేసేసుకొని అన్నీ కలిపి పెట్టేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసేసుకోవాలండి. ఇలా చూడండి, ఇప్పుడు అరగంట తర్వాత మనం పులుసు పోసుకొని అన్నీ పచ్చిమిర్చి, టమోటా అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఆనియన్ పేస్ట్ అన్నీ ముక్కకు బాగా పడతాయండి. తర్వాత మూత పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నె పెట్టేసేసుకోవాలండి. ఫిష్ కర్రీ ఒక 15 మినిట్స్ అలా ఉడుకుతూ ఉండిద్దండి. ఒక 15 మినిట్స్ ఉడికినాక కర్రీని లాస్ట్లో చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసేసిందండి. ఆయిల్ పైకి వచ్చేసేసింది, ముక్క కూడా ఉడికిపోయిందండి. ఫిష్ కర్రీ ఇంకా దాదాపు మనకి లాస్ట్కి వచ్చేసేసింది. 15 మినిట్స్ తర్వాత లాస్ట్ ఇంకొక 5 మినిట్స్లో కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్నాక మనం చుట్టూ దాన్ని బాగా కలిపి ఇట్లా గుడ్డతో పట్టుకొని అట్లా కలిపి పెట్టేసేసుకోవాలి. అప్పుడు ముక్క కూడా చిదురవ్వకుండా నీట్గా ఉండిద్దండి. ముక్కగా వచ్చేసేసిద్ది. గంటి పెట్టకూడదు అనమాట లాస్ట్లో.